మంచిది. మనము 3 విషయాలు చూసాం ఈ వచనంలో. ఒకటి, దేవుని యొక్క గుణ లక్షణాలు. దేవుడేమై ఉన్నాడు? ప్రేమించేవాడై ఉన్నాడు. ఆయన మాట వినకపోతే ఆ ప్రేమ కాస్త ఒక రోజు ఏమవుతుంది? ద్వేషంగా మారిపోతుంది. దేవునికి 2 కోణాలు ఉన్నాయి. ప్రేమించే తత్వం ఉంది, అదే సమయంలో ఆయన ద్వేషిస్తాడు కూడా. అవునా? దేవుడు ఎంత కనికరం కలిగిన వాడో ఒకరోజు అంత కఠినాత్ముడు కూడా అయిపోతాడు. తర్వాత దేవుని యొక్క సామర్థ్యం, గాడ్స్ ఎబిలిటీ. దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వగలడు, నిత్య నాశనాన్ని కూడా పంపగలడు. అది ఆయన యొక్క సామర్థ్యం. తర్వాత దేవుని యొక్క త్యాగం, గాడ్స్ సాక్రిఫైస్. ఏంటి చెప్పండి ఆయన సాక్రిఫైస్? ఈ భాగంలో ఆయన తన యొక్క ఏకైక కుమారుణ్ణి, తన రొమ్మును ఆనుకున్న కుమారుణ్ణి, ఒక్కడగిన్న తన సొంత కుమారుణ్ణి ఏం చేశాడు? మనందరి కొరకు ఇచ్చేసాడంట. 53లో ఉండదు, అతని నలగొట్టుకు యెహోవాకు ఇష్టమాయెను. అతని నలగొట్టుకు యెహోవాకు ఇష్టమాయెను. 53 యెషయా గ్రంథము 53వ అధ్యాయము చెప్తాను. 10వ వచనం. యెషయా గ్రంథం 53:10. యెహోవాకు ఇష్టమాయెను. చాలు 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 చాలు. గమనించారా? సో ఇక్కడ దేవుణ్ణి గురించి, దేవుడు ఏమై ఉన్నాడు అనే దానిలో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. గాడ్స్ క్యారెక్టర్, గాడ్స్ ఎబిలిటీ, గాడ్స్ సాక్రిఫైస్. 3 విషయాలు నేర్చుకున్నాం. ఇంకా ఏమైనా దేవుని గురించి ఇక్కడ మనము నేర్చుకోవచ్చా? గమనించండి. సరే, ఇంతవరకైతే మనము నేర్చుకున్నాము. రెండో ప్రశ్న ఏంటి? మనిషి ఏమై ఉన్నాడు? మనిషి ఏమై ఉన్నాడు అంటే చెడ్డోడా మంచోడా? అసలు ఇక్కడ మనుషులు ఉన్నారా? ఎవరు వాళ్ళు? ఎస్, ఒకరు కాదు, ఇద్దరు కాదు, లోకమే ఉంది ఇక్కడ. లోకము, లోకము. ఓకేనా? లోకం ఎలాంటిది? ఆది కాండంలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో, దేవుడు లోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. సో లోకం యావత్తు చెడిపోయింది. లోకం యావత్తు చెడిపోయింది. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. దేవుడిని మనం సృష్టించినప్పుడు దేవుడు ప్రేమిస్తాడు. దేని ప్రేమిస్తాడు? లోకం అంటే చెడిపోయింది కదా. లోకం ఎలాంటిది? మంచిదా చెడ్డదా? అంటే చెడిపోయింది. గమనించండి, మనం మంచి వాళ్ళని ప్రేమించడమే మనకు కష్టం, అవునా? కానీ దేవాతి దేవుడు పరమ పవిత్రుడు అయ్యుండి, నీతిమంతుడు అయ్యుండి, సత్యానికి ప్రమాణం అయ్యుండి, ఆయన అసత్యములో ఉన్న, అపవిత్రతలో ఉన్న, అనీతిమంతుడైన మానవుణ్ణి ఆయన ఎంత అద్భుతంగా ప్రేమించాడో చూడండి. చెడిపోయిందని మనం ప్రేమించాం, పాడైపోయిందని మనం ప్రేమించాం. ఏమండి? కానీ దేవుడు చెడిపోయిన దాన్ని సహితము ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో చూడండి. దేవుడు లోకమును ప్రేమించాడు, లోకములో ఉన్న మానవుల్ని ప్రేమించాడు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. లోకం అంటే చెట్టు గుట్ట పుట్ట ఇవి కావు. లోకం అంటే లోకములో ఉన్న మానవ జాతిని ప్రేమించాడు. మనుషుడు చెడిపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే మానవుడు ఆయన స్వరూపంలో చేయబడినవాడు కాబట్టి, మానవుడు తన పోలిక కాబట్టి ఆయన ఎంత చెడిపోయినా మనిషిని ప్రేమిస్తున్నాడు. సో ఇక్కడ మనిషి ఏమై ఉన్నాడు అనే దాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మనిషి ఏమై ఉన్నాడు? మనిషి చెడిపోయిన వాడై ఉన్నాడు. మనిషి పాపి అయి ఉన్నాడు. మనిషి పతనమై ఉన్నాడు. ఆ మనిషిలో నువ్వు నేను కూడా ఉన్నా. ఇప్పుడు మనిషి ఏమైనా అక్కడ ఏమని రాసుకోవాలి? మనిషి చెడిపోయాడు.
మానవ జాతి చెడిపోయింది, లోకం చెడిపోయింది. నేను కూడా అందులో ఒక భాగం. నేను కూడా ఏమై ఉన్నాను? చెడిపోయి ఉన్నాను. తర్వాత తర్వాత మూడో ప్రశ్న ఏంటి? మూడో ప్రశ్న, నేను ఒప్పుకోవలసిన పాపం. ఇప్పుడు ఇక్కడ నేను ఒప్పుకోవలసిన పాపం ఏదైనా ఉందా అంటే, అవును. ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది ఏ విషయం ఏంటి? నేను ఆల్రెడీ చెడిపోయిన లోకములో ఉన్నాను. చెడిపోయిన లోకంలో నేను కూడా ఒక భాగం. నేను చెడిపోయాను, నేను పాపిని. నేను పాపిని అని నేను గుర్తించాలి. ఇప్పుడు నా పాపాన్ని ఏం చేయాలి? ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏంటి? క్షమాపణ. ఒప్పుకుంటే క్షమాపణ. క్షమాపణ, ఓకేనా? ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే క్షమాపణ. తర్వాత అక్కడ ఆజ్ఞ ఏమైనా ఉందా అన్నాడు. నాలుగోది ఏం చెప్పండి? ఆజ్ఞ ఏమైనా ఉందా? ఆజ్ఞ ఏంటి? ఉందా? దీనిలో ఏమైనా ఆజ్ఞ ఉందా? ఇక్కడ ఆజ్ఞ ఏంటి? దేవుని ఆజ్ఞ అంటే ప్రపంచానికి, వినండి, నా వైపు చూడండి. చూడండి, ప్రపంచం చెడిపోయింది, పతనమైంది. తన కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించాడు, లోకానికి పంపాడు. ఆ కుమారుని సిలువలో నలగొట్టాడు. ఆ కుమారుని మన కొరకు బలిగా అర్పణగా దేవుడు అర్పించాడు. ఆ కుమారుని సమాధిలోంచి తిరిగి లేపాడు. ఆయన లేపిన ఆయన కుమారుని ఆయన ఏం చేయమంటున్నాడు? విశ్వసించండి అంటున్నాడు. ఇది ఆజ్ఞ. నా కుమారుని యందు మీరు విశ్వాసం ఉంచండి. కీర్తనలో ఒక మాట చూడండి. కీర్తనలో ఒక మాట, కీర్తన 2:12. రగులుకొనను. ఆగండి. కుమారుణ్ణి ఏం చేయాలంట? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. ఏ కుమారుడి? కుమారుడు దేవుడే లోకానికి అనుగ్రహించిన కుమారుడు. వినండి, దేవుడే నలగొట్టిన కుమారుడు, దేవుడే బలిగా అర్పించిన కుమారుడు, దేవుడే తన బలాతిశయం చేత మృతుల్లో లేపిన కుమారుడు. ఈ కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ కుమారుని ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. ఈ కుమారుని మనం ప్రేమించాలి. ఈ కుమారుని మనం హత్తుకోవాలి. ఈ కుమారుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఈ కుమారుడే నాకు దిక్కు అని నమ్మాలి. అందుకే చెప్పాను, ఒక వ్యక్తి శిష్యుడిగా ఉండాలంటే అర్హత ఏంటి? ఆ శిష్యుడు క్రీస్తు అను గురువునందు విశ్వాసము ఉంచాలి. ఈ క్రీస్తును అతడు ముద్దు పెట్టుకోవాలి, హత్తుకోవాలి. లేకపోతే ఏమైంది? చూడండి, హెబ్రీ పత్రిక చెప్తున్నమ్మా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, కీర్తన 2:12 ముద్దు పెట్టుకోమని ఉంది. ఇక్కడ చూడండి, 10:29 హెబ్రీ పత్రిక. ఇట్లుండగా 29, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు ఆగండి. కుమారుని పాదములతో త్రొక్కి అంటే 2 అవకాశాలు ఉన్నాయి మనిషికి. కుమారుణ్ణి ముద్దు పెట్టుకునే అవకాశమైనా ఉంది, కుమారుని పాదాలతో త్రొక్కే అవకాశమైనా ఉంది. కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచడం, ఆయనే దిక్కని నమ్మడం, ఆయన ద్వారా పాపక్షమాపణని నమ్మి ఆయనను ప్రేమించి ఆయన్ని హత్తుకోవడం, ఆయనకి తన జీవితాన్ని అప్పగించుకోవడం, కమిట్ చేసుకోవడం. పాదాలతో తొక్కడం అంటే ఏంటి? కుమారుణ్ణి పాదాలతో తొక్కడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు సువార్త, ఇది ఒక సువార్త కూడిక. నేను మీకు సువార్త చెబుతున్నా, మీరు సువార్తను విన్నారు.
సువార్తను గంట సేపు విని కూడా క్రీస్తుని గురించి ఈ క్రీస్తు నాకు వద్దని తృణీకరించి వెళ్ళిపోవడమే ఆయన పాదాలతో త్రొక్కడం. కుమారుణ్ణి పాదాలతో త్రొక్కిన వాడికి ఏమైందంట? సాధారణమైన నిబంధన రక్తము ఆ అపవిత్రమైనదిగా ఎంచి ఉమ్, కృపకు మూలమగు ఆత్మను ఉమ్, తిరస్కరించిన వాడు ఆ. ఎంత ఎక్కువైనా ఆ దండనకు పాత్రుడుగా ఎంచబడినని ఆ తీర్పుతో వచ్చును. దండన, జడ్జిమెంట్, ప్రతిదండన, శిక్ష, తీర్పు. సో ఇక్కడ ఆజ్ఞ ఏంటంటే నా కుమారుణ్ణి మీరు ముద్దు పెట్టుకోండి, నా కుమారుని మీరు అంగీకరించండి. ఏ కుమారుని అయితే మీకు ఇచ్చానో, ఏ కుమారుని అయితే మీ కొరకు నలగొట్టానో, ఏ కుమారుని అయితే మీ కొరకు నేను అప్పగించానో శిలువ మరణానికి, ఆ కుమారుని యందు మీరు విశ్వాసం ఉంచండి, ముద్దు పెట్టుకోండి. ఆ కుమారుడే దిక్కు మీరు నా ఎద్దుకు రావడానికి. ఆయన్ని తిరస్కరిస్తే, ఆయన పాదాల కింద త్రొక్కితే నరకము, నిత్య నాశనం ఉంది, శిక్ష ఉంది. దిర్ ఈస్ ఏ కమాండ్మెంట్ అండ్ దిర్ ఈస్ ఏ వార్నింగ్. ఆజ్ఞ ఉంది, అదే సమయంలో హెచ్చరిక ఉంది. హెచ్చరిక ఏంటి? ఆజ్ఞ ఏంటి? ముద్దు పెట్టుకోండి, నమ్మండి. వార్నింగ్ ఏంటి? ముద్దు పెట్టుకోకుండా తిరస్కరిస్తే, త్రొక్కితే ప్రతిదండన, శిక్ష. అది ఇప్పుడు చూడండి, లాస్ట్ గా ఫైనల్ గా వాగ్దానం. వాగ్దానం ఏంటి? వాగ్దానం ఏంటి? నిత్య జీవం పొందినట్లు ఆయనను చూడండి, విశ్వసించువాడు నశింపక నిత్య జీవం పొందును. చూడండి, విశ్వసించువాడు నశింపక నిత్య జీవం పొందును. ఇది వాగ్దానం. చూసారా? వాగ్దానం పక్కనేముంది? కండిషన్ ఉంది. నీవు నశించకుండా నిత్య జీవాన్ని పొందాలంటే నువ్వేం చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏ కుమారుని అయితే ఇచ్చాడో ఆ కుమారుని విశ్వాసం ఉంచితే నువ్వేం పొందుతావు? ప్రభు అన్నాడు, నేను నీకు నిత్య జీవం ఇస్తా. దిస్ ఈజ్ మై ప్రామిస్. ఇది నా వాగ్దానం. ఆ ప్రామిస్ పక్కనే పెట్టాడు, కండిషన్ పెట్టాడు. ఏంటి కండిషన్? ఇఫ్ యు బిలీవ్ ఇన్ మై సన్, ఇఫ్ యు బిలీవ్ ఇన్ మై సన్ ఐ విల్ గివ్ యూ ఎటర్నల్ లైఫ్. నేను నీకు నిత్య జీవం ఇస్తా. కండిషన్ అర్థమైందా? ఇప్పుడు మీరు ఏ వాగ్దానం తీసుకోండి బైబుల్లో, దాని పక్కన కండిషన్ ఉంటుంది. మీరు చూసుకోండి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో. వాగ్దానం వాగ్దానం లేకుండా కండిషన్ లేదు. ఇప్పుడు చూడండి, నీ తల్లిదండ్రులను సన్మానించుము, అవునా? కండిషను. ఆ కండిషన్ పాటిస్తే దీర్ఘాయువు. మనం దీర్ఘాయువు కోరుకుంటాం. ప్రభు 100 ఏళ్ళు బతికిచ్చాయి అంటాం. అమ్మ నాన్నకు ముద్దు పెట్టాం. 100 ఏళ్ళు కోరుకుంటాం. దీర్ఘాయువు కోరుకుంటాం. అమ్మ నాన్నకు ముద్దు పెట్టాం. వాక్యం ఏమంటుంది? నువ్వు దీర్ఘాయుషుడుగా ఉండాలంటే నువ్వు మీ మమ్మీ డాడీని సన్మానించాలి, వారిని ప్రేమించాలి, వారిని పట్టించుకోవాలి, వారి ఆలనా పాలన చూసుకోవాలి. వృద్ధులుగా ఉన్నప్పుడు యు హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. సో ఎవ్రీ ప్రామిస్ ఈజ్ ఏ కండిషనల్ ప్రామిస్. ప్రతి వాగ్దానము షరతుతో కూడింది, కండిషన్ ఉంటుంది. చూసారా? దేవుడు ఎవరో తెలుసుకున్నాము, మనిషి ఎవరో తెలుసుకున్నాము ఈ చిన్న ఒక వచనంలో, అవునా? తర్వాత ఏం తెలుసుకున్నాము? ఆజ్ఞ ఏంటో తెలుసుకున్నాము, వాగ్దానం ఏంటో తెలుసుకున్నాము. ఇంకేం తెలుసుకున్నాము? మూడోది ఏంటి? నాలో ఏమైనా పాపం ఉందా అని చూసుకున్నాము. సో నేను పాపిని ఆల్రెడీ. సో ఈ 5 కూడా ఈ ప్యాసేజ్ లో మనకు దొరికాయి. అంటే ఒక చిన్న వచనాన్ని మనము స్టడీ చేస్తే ఎన్ని విషయాలు దొరికినాయో చూడండి. కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్పే కదా, నేను మీకు ఒక ప్యాసేజ్ ఇస్తా. మీరు నెక్స్ట్ వీక్ కి, అంటే వచ్చే వీక్ కాకుండా అటు వచ్చే వీక్, లాస్ట్ వీక్, ఫిబ్రవరి లాస్ట్ వీక్ నేను మళ్ళీ వస్తా. కాబట్టి అప్పుడు వరకు మీరు ఏం చేయాలంటే, మీరు దాన్ని చదువుకొని చక్కగా ఈ 5 ప్రశ్నలతోని మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుని రావాలి. ఓకేనా? మీకు వచ్చిందే అంతే. అదైతుందా? నేను చెప్పినట్లుగా మీరు రాయాలని ఆ టైం లేదు. మీకు ఏం అర్థమైందో అది రాసుకురండి. ఓకేనా? ఇంకో మాట చెప్పాలి ఇక్కడ మీకు. ఈ ప్యాసేజ్ని చదవడము, ధ్యానం చేయడము, ఇప్పుడు అంటే ఇంతకు ముందు చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం అందరం విన్నాం, కానీ ఈ కోణంలో ఆలోచించలేదు. చాలా తక్కువ మనం విన్నది కదా. కాబట్టి మనము ఈ ప్రశ్నలు వేసుకుంటూ చదివితే
దేవుణ్ణి గురించి గాని మనల్ని గురించి గాని అసలు ఎంత అద్భుతంగా అర్థమైందంటే వాక్యము అంత అద్భుతంగా అర్థమైంది. ఈ 5 ప్రశ్నలు కీలకం. ఇది కుమారుని బుద్ధి పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించరు. అది పాత నిబంధన. కొత్త నిబంధనలో రిఫరెన్సెస్ కనిపిస్తాయి. అంటే ముందుగానే దేవుడు కుమారుని పంపిస్తున్నానని చెప్పేసి కీర్తన గ్రంథం ద్వారా మనకు తెలియపరచబడింది. కీర్తన గ్రంథమే కదా, యెషయా గ్రంథం. మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఎలాగ మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహించబడును. ఆ గొర్రె వలె వచ్చి కత్తిరించి ఆహా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం కూడా ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుల తండ్రి, అది కూడా ఉంది కదా. సో క్రీస్తు వారిని గురించిన ప్రవచనాలు వందలాది పాత నిబంధనలో ఉన్నాయి. ఆయన రాకడ, ఆయన మరణము, ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ నెరవేర్పులోకి వచ్చాయి. ఇంకా రావాల్సినవి రెండవ రాకడలో చాలా ఉన్నాయి. కొత్త నిబంధన ఎంత ఇంపార్టెంటో పాత నిబంధన కూడా అంతే ఇంపార్టెంట్. పాత నిబంధన అర్థం కావాలి అంటే కొత్త నిబంధన అర్థం కావాలి. పాత నిబంధన అర్థం కావాలి, కొత్త నిబంధన, రెండింటికి లింక్ అప్ ఉంది, రిఫరెన్సెస్ తప్పకుండా. అందుకే రెండింటిని మనం చదవాలి. అయితే ఇక్కడ మాట చెప్పాలి. ఇప్పుడు లాస్ట్ గా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఆ ప్యాసేజ్ ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను. ఒక కోడిని తీసుకొచ్చుకున్నామండి. ఆ కోడిని తీసుకొచ్చుకున్న తర్వాత దాన్ని కోసి దాని యొక్క పైన ఉన్న ఆ యొక్క ఇంట్రుకలన్నీ, ఆ యొక్క బూరంతా తొలగించి మనం కాపిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం డేషాలు పెట్టి వండేసేయము. ఏం చేస్తాము? ఏ పాటుకు ఆ పాటు తొలగిస్తాము, దాన్ని ముక్కల ముక్కలుగా చేస్తాము. వాక్యాన్ని కూడా మనం అలాగా ఒక ప్యాసేజ్ తీసుకున్నప్పుడు దాన్ని ముక్కల ముక్కలుగా కట్ చేయాలి. ఆ ముక్కలో దీనిలో దేవుడు ఏమై ఉన్నాడు, అదొక ముక్క. మనిషి ఏమై ఉన్నాడు, మనిషి అంటే అందులో కనిపిస్తున్న మనిషి ఏమై ఉన్నాడు, ఒక ముక్క. ఉదాహరణకి జక్క స్టోరీ ఉంది. జక్క ఏమై ఉన్నాడు దాన్ని చెప్పండి. మనిషి కదా ఆయన. జక్క ఏమై ఉన్నాడు అంటే, నెంబర్ 1 భౌతికంగా చూస్తే ధనవంతుడు, ఆఫీసరు. అదే భౌతికమైన స్టేటస్, ధనవంతుడు, ఒక మంచి ట్యాక్స్ ఆఫీసరు. రెండోది ఆయన క్యారెక్టర్ గురించి ఆలోచన చేస్తే ఆయన ఏమై ఉన్నాడు? లంచగొండి. ఊర్లో ఆయనకి మంచి పేరు లేదు. అవునా? ఓకేనా? ఇక్కడ జక్కని గురించి అక్కడ చాలా విషయాలు మనకు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఇక్కడ ఉన్న మనిషి ఎవరు, ఎలాంటి వాడు అనేది అర్థమైన మనం ఆలోచన చేస్తే మనకు అర్థమైంది విషయం. అవునా? తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊరికి వచ్చాడు అన్నప్పుడు జక్క ఏం చేశాడు? చూడాలని ఆశ కలిగింది. వెళ్ళాడు కానీ గుంపు అంతా ఉంది, పొట్టివాడు. అవునా? వెనుదిరిగాడా? లేదు. ఎట్లయినా చూడాలనుకున్నాడు. అంటే క్రీస్తును చూడాలనే పట్టుదల. అక్కడ పట్టుదల చూడండి. పట్టుదల ఏం చేసింది? పరిగెత్తి చెట్టు ఎక్కడం. మామూలుగా కాదు, పరిగెత్తి చెట్టు ఎక్కడం. అంటే ఆశ ఉంటే పరుగుంటది. చెట్టైనా అంటే నాకు తెలిసి దాదాపు ఆయన ఒక 50 ఏండ్ల వయసులో ఉన్నవాడేమో. 50 ఏండ్ల వయసు వాడు చెట్టెక్కుతుంటాడు చూడండి, పొట్టివాడు పరిగెత్తుతుంటే చూడండి. అంటే క్రీస్తు కొరకు అతని యొక్క పరుగు పట్టుదల. సో అక్కడ జక్కని గురించి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. క్రీస్తు ప్రభు వారు దిగి రమ్మంటే ఏమయ్యాడు? విధేయుడయ్యాడు. త్వరగా దిగి వచ్చాడు, విధేయుడయ్యాడు. విధేయత. త్వరగా దిగి వచ్చాడు. తర్వాత అతను క్రీస్తు ప్రభు ఆ ఇంట్లోనికి వచ్చిన వెంటనే అతని యొక్క లైఫ్ లో ట్రాన్స్ఫార్మేషన్, మార్పు. అంతకుముందు ఇమ్ము 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 అని గుంజుకునేవాడు లంచం, ఇప్పుడు ఇస్తా 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 అని మారిపోయాడు. అంటే ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్ నుంచి ఎట్లా స్టడీ చేయాలి మనం అక్కడ దేవుడి గురించి కూడా అక్కడ క్రీస్తు గురించి కూడా మనం అధ్యయనం చేయాలి. క్రీస్తు గురించి మనం ఏం చేయగలం అక్కడ చూడండి. తన చుట్టూ ఎంతమంది ఉన్నా గాని ఆయన ఎవరిని చూశాడు? జక్కయ్యని చూశాడు. చుట్టూ
చుట్టూ చాలా మంది ఉన్నారు, మీ ఇంటికి వస్తా మీ ఇంటికి వస్తా మీ ఇంటికి వస్తా అన్నాడా? అనలేదు. ఎందుకు వస్తా అన్నాడు? ఎందుకన్నాడు ఆ మాట? జక్కయ్య గుండెల్లో ఉన్న ఆశ, యేసుని చూడాలి యేసుని చూడాలి యేసుని చూడాలి. వినండి, వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు కానీ బహుశా, అవును కదా, ఆ ఒక నామకార్థంగా ఫాలో అవుతున్నారేమో, ఆశ లేకుండా ఫాలో అవుతున్నారేమో. తిండి కోసం ఫాలో అవుతున్నారేమో, అవును కదా. కొంతమంది ఈరోజు చాలా మంది బ్లెస్సింగ్స్ కోసమే యేసు ప్రభుని నమ్ముకునేది. ఏసై నమ్ముకుంటే ఉద్యోగం వచ్చింది, ఏసై నమ్ముకుంటే కొడుకు పడతాడు, ఏసై నమ్ముకుంటే ప్రమోషన్ వచ్చింది, ఏసై నమ్ముకుంటే అవుతుందా అది వస్తుంది ఇది వస్తుంది, అవునా, తాయిలాల కొరకు, లాభాల కొరకు, లబ్ధి కొరకు నమ్ముకుంటున్నారు యేసు ప్రభుని. చాలా మంది యేసు ప్రభు కాలంలో ఆయన రొట్టెల కొరకు చాలా కొరకు వెంబడించారు మస్తు మంది. స్వస్థతల కొరకు వస్తున్నారు ఈరోజు చాలా మంది. యేసు ప్రభు నమ్ముకుంటే రోగాలన్నీ పోతాయి. కానీ నిజమైన ఆకలితో తృష్ణతో ఆయన తెలుసుకోవాలని చూడాలి, ఆయనిచ్చే మహిమ పొందాలి, ఆయనిచ్చే నిత్యత్వాన్ని మనం పొందుకోవాలి, క్రీస్తుని అనుభవించాలి, క్రీస్తుతో నేను మమేకం కావాలి, క్రీస్తుతో నేను కనెక్ట్ కావాలి, ఆయన ఇచ్చే నాకు రక్షణ కావాలని వచ్చేవాళ్ళు ఎంతమంది ఈరోజు. సో సమూహం వెంబడిస్తుంది కానీ ఎవరింటికి ఆయన లేదు. ఎవరింటికి వచ్చాడు? ఇక్కడ దేవుడు అంటే ఎవరు? ఇక్కడ దేవుడు అంటే ఎవరంటే గుండెలు సైతం తెలుసుకునేవాడు. వీళ్ళందరూ చుట్టూ ఉన్నారు కానీ ఎవడు చూడాలి ఆయన్ని. అది ఆయన ఒక్కడే తెలుసుకోగలడు. వీళ్ళందరూ చూడలేదు ఆయన్ని, ఆయన చూశాడు. ఆయన భౌతిక దేహాన్నే కాదు, లోపల ఏముందో కూడా. ఇక్కడ దేవుని గురించి మనం ఏం తెలుసుకోవాలి? గాడ్ కెన్ సీ ఇన్నర్ పార్ట్స్, ఇన్నర్ మైండ్, ఇన్నర్ మ్యాన్, లోపల భాగాన్ని చూడగలడు. అందుకే అంటాడు యెషయా సమూయేలుతో దేవుడు, శామ్యూయేల్, మనుషుడు పై రూపాన్నే చూస్తాడు కానీ నేను లోపల రూపాన్ని కూడా చూస్తాను. అంటే మీరు పైరు ఎత్తు లావుని చూస్తారు, మీరు పై ఆకారాన్ని చూస్తారే మీరు, కానీ నేను లోపల భాగాలను కూడా చూడగలను. ఐ కెన్ సీ ఇన్నర్ పార్ట్స్, ఇన్నర్ పర్సన్. దట్ ఈస్ ద గాడ్స్ ఎబిలిటీ. లోపల ఏముందో డాక్టరు చెప్పలేడు, స్కాన్ చేయాలి. కానీ దేవుడు స్కాన్ చేయకుండా చెబుతాడు. అది దేవుడు అంటే ఈ విషయం ఎట్లా అర్థమవుతుంది? మనం ముక్కలుగా చేసి మనం ధ్యానం చేస్తే అన్నదా. సో దేవుడు అతని ఆకలిని ఎరిగాడు, లోపల ఉన్న ఆ తపన ఎరిగాడు. దేవుడు ఎరిగిన వాడే అట్టి వాడి ఇంటికి వస్తానని వెళ్ళాడు. దేవుడు ఎవరింటికి వస్తాడు? ఆ ఆకలి, ఆ దాహం, ఆ తపన ఉన్నవాడే. అందుకేనాడు తలుపు ఎదురు తడుచున్నాడు, తలుపు తీస్తే వస్తానంటున్నాడు ఆయన. అంతేగాని తలుపు ఆయన తీసుకుని రాడు. ఎందుకని ఆయన రాగలడు ఆయన, కానీ ఎవరిని అలా బలవంతంగా ఆయన లోపలికి రాడు. ఎవరి బలవంతంగా హృదయంలోకి రాడు ఆయన. నువ్వు ఇష్టపడితే, నువ్వు ఓపెన్ చేస్తే, నీ హృదయం డోర్ ఓపెన్ చేస్తే ఆయన వస్తాడు. సో ఇక్కడ దేవుని గురించి కూడా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. సో ఇలాగా ఈ 5 ప్రశ్నలు మనం వేసుకుంటూ ఆ జక్కయ్యని మనం స్టడీ చేస్తే ఎన్ని పాఠాలో. కాబట్టి నేను ఒక ప్యాసేజ్ ఇస్తాను మీకు. ఆ ప్యాసేజ్ని మీరు వచ్చే వారము మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకురండి. ఆ తర్వాత మిగతా భాగాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే బైబిల్ విద్యార్థులంగా, క్రీస్తు వేద పాఠశాలలో వేదవాక్యాన్ని నేర్చుకునే విద్యార్థులంగా, క్రీస్తు శిష్యులంగా ఈ గ్రంథాన్ని చదవడం ఎలాగో మనకు తెలియకపోతే, మనకు అర్థం కాకపోతే, గ్రంథాన్ని చదవడం మనం నేర్చుకోకపోతే ఇక మనం శిష్యత్వం చేయలేం. ఇది చదవకపోతే ఇంకేముంది? ఇదే కదా మన టెక్స్ట్ బుక్. దీన్ని చదివి ధ్యానం చేయకపోతే మనకు రాకపోతే మనకి ఇంకేమీ చేయలేం. అందుకని నేను ఎందుకు మీకు ఎన్ని చెప్పి పాయింట్స్ అని చెప్పి ఒక వాక్యాన్ని ప్రాక్టికల్ గా 1 కాదు 2 చెప్పి జక్కయ్య గురించి, యోహాను సువార్తలు దాని గురించి చెప్పి ఎందుకు మీకు హోంవర్క్ ఇస్తానంటే, మీరు హోంవర్క్ చేసినప్పుడు మీకు ఎంత అర్థమైందో నాకు అర్థమైంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్ లో కూడా మళ్ళీ ఒక ప్యాసేజ్ తీసుకుని మనం చేద్దాము. మొత్తానికైతే ఇది మీకు రావాలి. ఓనుగా మీరు చేపలు పడ్డము నేర్చుకోవాలి. ఒక చేప దొరికిందని సంబరపడి తినేసి శుభ్రంగా నిద్రపోవడం కాదు. మత్తయి సువార్త
మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు ఇది ఒక ప్యాసేజ్. 1వ అధ్యాయము 18 నుండి 25. దీనిలో ఈ 5 ప్రశ్నలను అడుగుతూ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్, దేవుడు ఏమై ఉన్నాడు, మనిషి ఏమై ఉన్నాడు, నాలో ఒప్పుకోవాల్సిన పాపం ఏదైనా ఉందా, వాగ్దానం ఏదైనా ఉందా, ఆజ్ఞ ఏమైనా ఉందా. 5 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకమ్మా. ఇదందరికి పరిచయమైన, చాలా పరిచయమైంది. చిన్నప్పటి నుంచి మనకు తెలుసు, మన క్రైస్తవప్పటి నుంచి. మీరు మీరు ఎతకండి, మీరు వెతికి రాసుకురండి. ఓకేనా? ఈ 5 ప్రశ్నలు, ఈ 5 ప్రశ్నలు అడుగుతూ ఈ ప్యాసేజ్ని దాటిపోకోకుండా మీరు ఏది రాసినా ఈ ప్యాసేజ్లోనే ఉండాలి. ఓకేనా? కొన్ని వచనాలు దానికి అనుకూలంగా నేను చెప్తాను కదా. కొన్ని వచనాలు ఇప్పుడు ఆయన కుమారుని అనుగ్రహించాను, దానికి రోమపత్రిక చూపించాను. అలా కొన్ని వచనాలు మీరు అక్కడ ఇక్కడ పాజిబుల్ ఎక్కడైనా యాడ్ చేసి రాయొచ్చు, ఒక నోట్స్ ప్రిపేర్ చేయొచ్చు. కానీ మొత్తానికి ఈ మెసేజ్, ఈ ప్యాసేజ్ లో నుండి దేవుడు ఏమై ఉన్నాడు ఇందులో కనిపిస్తుందా? అసలు ఇందులో మొట్టమొదటిగా ఏం చేయాలంటే, ఇందులో క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు? మరియ ఉంది, యోసేపు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు. ఈ నలుగురు మనకు కనిపిస్తారు. ఈ క్యారెక్టర్స్ నలుగురు ఉన్నారు. ఈ నలుగురులో మన పాఠం ఏంటి? ఒక్కొక్కరి గురించి స్టడీ చేయండి మీరు. అవును కదా? ఆ 5 ప్రశ్నల్లో అప్లై చేసి స్టడీ చేయండి. ఓకేనా? రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ చేసుకోండి. ప్రేయర్ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రేయర్ ఎందుకోసం అంటే చేస్తాను, వినండి. ఒక వచనం చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము, క్షమించండి, 10వ అధ్యాయము 21వ వచనము. 10:21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఆగండి, ఇక్కడ ఎవరెవరున్నారు? జ్ఞానులు ఉన్నారు, వివేకులు ఉన్నారు. దేవుడు జ్ఞానులకు వివేకులకు ఏం చేశాడంట? తనను గూర్చిన సంగతులు మరుగు చేశాడు. ఎవరికి బయలుపరిచాడు? పసిబాలులకు బయలుపరిచాడంట. పసిబాలురు అంటే ఎవరు? పసిబాలని నిజంగా పసిబాలని కాదు, శిష్యులకి అక్కడ ఆయన నిజాయితీగా వెంబడిస్తున్న వారికి బయలుపరిచాడు. వినండి, ఇక్కడ పసిబాలు అంటే అర్థం ఏంటి? నిజంగా పసిపిల్లని కాదు, పసిపిల్లల వంటి మనస్తత్వం, అంత దీనత్వం, అంత తగ్గింపు. పసిపిల్లోడు నాకు అన్ని తెలుసు అనుకుంటాడా? అనుకోడు. పెద్దోడు ఏమనుకుంటాడు? నాకు అన్ని తెలుసు అనుకుంటాడు. గమనించండి, దేవుడు ఎవరికి వాక్యాన్ని బయలుపరుస్తారంటే, నాకు అన్నీ తెలుసులే అనుకునేవాడికి, గర్వించిన వాడికి, అహంకారం ఉన్న వాడికి ఆయన సంగతులు బయలుపరచడు. ప్రార్థన ఎలా చేయాలంటే, ప్రభువా నీ వాక్యం చదువుతున్నాను, నీ వాక్యం నాకు నేర్పించు, నీ వాక్యం ద్వారా నన్ను నీకు బయలుపరచుకో. నేను ఏమి తెలియని బిడ్డనయ్యా, నీ ఆత్మ ద్వారా నాకు బోధించు. నువ్వు బోధిస్తే తప్ప నా సొంత తెలివితో జ్ఞానంతో నేను ఎంత చదువు వచ్చిన దాన్నైనా కానీ నా వల్ల ఏది కాదు అని ఒక పసిపిల్లవాడు తల్లి మీద ఎలాగా ప్రతి దానికి ఆధారపడతాడో అలాగా మనము ప్రతి దానికి దేవుని మీద ఆధారపడాలి. అంత దీన మనస్సు, వినయం మనకు ఉండాలి. పసిపిల్లల వంటి వాళ్ళకి బయలుపరుస్తాడు, కానీ నాకు అన్నీ తెలుసు అనుకునే వాడికి ఏమీ బయలుపరచడు. ఒక మాట చెప్తా. ఓ రాజుగారు మీటింగ్ పెట్టాడంట. ఆ మీటింగ్కి చాలా మంది వచ్చారంట. రాజుగారు వచ్చేసరికి ఆ ఆడిటోరియం అంతా కిక్కిరిసిపోయిందంట జనంతో. రాజుగారు రాగానంట, అరే అబ్బాయి, నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా అనంట.
అంటే కొంతమంది అన్నారంట, సార్ మీరేం చదువుతారు, మాకేం తెలుసు సార్, మాకేం తెలుసు సార్ అన్నారంట. కొంతమంది అన్నారంట, తెలుసు 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 అన్నారంట. అంట మీకు తెలిస్తే నేను చెప్పేది ఏందిరా, మీకు తెలిస్తే నేను చెప్పేది ఏందిరా, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చెప్పడని వెళ్ళిపోయాడట. పరలోక రాజు కూడా అంతే, మనం తెలుసు తెలుసు అని విరవేయం అనుకో, మనకి ఏం చెప్పడు ఆయన. ఒక వచనం చూడండి ఆఖరిగా, ఎహెజ్కేలు గ్రంథం లూకా 10:21. ఎహెజ్కేలు గ్రంథం ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు ఎత్తుకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేను. వినండి, ఇక్కడ మరి వచ్చినాం, ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను. 3:1, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఏమన్నాడు? నీ కనబడిందని భక్షించమన్నాడు. ఏం కనబడుతుంది దానికి? ఒక గ్రంథం కనపడుతుంది దర్శనంలో. భక్షించమన్నాడు. భక్షించమనగానే ఈయన పోయి భక్షించాడా? భక్షించలా. ఏం చేశాడంట? 2 వచ్చినాం, నేను నోరు తెరవగా, ఆగండి, నోరు తెరవగా ఆయన ఏమన్నాడు? 1వ అధ్యాయంలో భక్షించన్నాడు. ఈయన ఏం చేశాడు? మనం ఏం చేస్తాము? మనమైతే ఏమంటాము? ఒరే అట్టిపండు చేతికిస్తే తినకోకోకుండా ఒలిచిపెట్టబుంటే అట్రా అంటాం మనం. ఇక్కడ ప్రవక్త దేవుని మీద ఆధారపడిన విధానం చూడండి. భక్షించము అనగానే భక్షించలేదు. ఏం చేశాడు? నోరు తెరువుగా అయిపోయిందన్న 10 నిమిషాలు. భక్షించగా నోరు తెరువుగా ఏం తెరిచాడంటే, అంటే అర్థం ఏంటి? నోరు తెరిచాడంటే అర్థం ఏంటంటే, అయ్యా నువ్వేమో భక్షించమంటున్నావు, దాన్ని భక్షించడం నా వల్ల కాదు, నేను అసమర్థుణ్ణి, చేతగాని వాడిని, దాన్ని భక్షించడం నా వల్ల ఏమవుతుంది స్వామి? అప్పుడు ఏంటంటే నోరు తెరిచిన వెంటనే ప్రవక్త యొక్క దీనత్వం అర్థమైపోయింది. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఆయన గ్రంథము నాకు, ఇప్పుడు చెప్పండి ఎవరికి తినిపిస్తాడు? దీనులై తగ్గించుకుని నాకేం తెలియదయ్యా అని నోరు తెరిచే వారికి, తమ్మును తాము ప్రభుకి పసిపిల్లగా అప్పగించుకునే వారికి, వారికి తినిపిస్తాడు ఆయన తినిపిస్తాడు. ఆయన తినిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడి, అందుకే ఒక ప్యాసేజ్ సెలెక్ట్ చేసుకుని వెంటనే ఏం చేయాలి? దాని కొరకు ప్రార్థన చేయాలి. ఒక 5 minutes. ప్రభువా నా వల్ల కాదు, నువ్వే మాట్లాడు, నన్ను బయలుపరచు, నాకు సహాయం చేయి. ఇంకో మాట చెప్తా, ఆ 10 minutes 4-5 సార్లు చదవాలి, 3-4 సార్లు చదవాలి, నీకు అర్థమయ్యేంత వరకు చదవాలి. చదివిన తర్వాత మిగతాది ఈ ప్రశ్నలు అప్లై చేసి స్టడీ చేయాలి. ఇంకోటి 40 minutes కానీ ఒక 10 minutes దానిలో 2-3 minutes 2 or 3 times చదవాలి. ఇంకా అర్థం కాకపోతే 4-5 times చదవండి. అది మీ ఇష్టం, మీకు అర్థమైన కొలది. 25 minutes క్వశ్చన్స్ వేసుకుంటూ మీరు ఒక నోట్స్ రాసుకోవాలి. దేవుని గురించి ఏమంటే ఇది అట్లాగా. ఇక్కడ రియల్ గా జరిగిన ఒక విషయం చెప్తాను. ఒక సిస్టర్ ఇలాగే ప్రతిరోజు క్వైట్ టైం చేసుకుంటది, వాక్యం చదివి ధ్యానం చేస్తుంది. పొద్దున 5 లేసి, ఆ రోజు ఉదయాన్నే లేసి యథావిధిగా వాక్యం చదువుతుంటే ధ్యానం చేస్తుంటే రోజు మాట్లాడే ప్రభు ఆ రోజు ఏం మాట్లాడలేదట. వాక్యము 4-5 సార్లు చదువుతుంది కానీ ఏం అర్థం కావట్లేదు.
సిగ్నల్ అంతా కట్ అయిపోయినట్లుగా ఉంది, వాయిస్ ఏమి లేదు పైనుండి. రోజు ఉన్నట్లుగా లేదు, రోజు బాగా మాట్లాడు ప్రభు. ఈమె అర్ధగంట కొట్టుకుని ఏంటి నాకుతో దేవుడు ఏం మాట్లాడలేదని మోకరించి, ప్రభా రోజు మాట్లాడేవాడు ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు, నాతో మాట్లాడయ్యా అని మోకరించి కన్నీళ్లతో అడిగిందంట. ప్రభు అన్నాడంట, రాత్రి నీ అత్తమ్మతో నువ్వు మాట్లాడావా అన్నాడట. నీ అత్తమ్మ రాత్రి అత్తమ్మకు కోళ్ళకి, అత్తగారి కోళ్ళ గారికి చేదో చిన్న ఘర్షణ అయింది అంతే, ఇద్దరికి మాటలు బంద్ అయ్యాయి. అత్తమ్మ అన్నందిని కూడా అనలేదు, ఈమె పెట్టుకు తింది ఆమె పెట్టుకు తింది, ఎవరు రూమ్లో ఆమె పడుకున్నారు. అసమాధాన పరిస్థితి, అసమాధాన వాతావరణం ఏర్పడింది. అవునా, రాత్రి జరిగిన దానికి జ్ఞాపకం చేసంట, నువ్వు నీ అత్తతో మాట్లాడావా, నీ అత్తతో నువ్వు మాట్లాడకుండా నేను నీతో ఎట్ట మాట్లాడతా. వెంటనే ఆమె పశ్చాత్తాపడి బైబుల్ నోట్స్ అలా పెట్టేసి, అప్పటికి 5 గంటలకు వస్తుంది, 6 గంటల దాకా అయింది, దేవుడు మాట్లాడలేదు. ఇక పాల అబ్బాయి వచ్చాడు, పాలు తీసుకొచ్చాడు, ఇచ్చింది. ఇక బెడ్రూమ్ వంట గదిలోకి వెళ్ళింది, కిచెన్లోకి కాఫీ పెట్టింది. అత్తమ్మ పడుకున్న గదిలోకి వెళ్ళింది. అత్తమ్మ లే అంది. అత్తమ్మ లేచిట్టు చూస్తుంది. ప్రజలాడత్తమ్మ కాఫీ తీసుకో అని అంటుంది. అత్తమ్మ నాదే తప్పు, నన్ను క్షమించు, రాత్రి పొరపాటు నేనే తొందరపడి మాట్లాడను అంటానంటే ఈ అత్తెట్నే చూస్తుంది, ఏం అర్థం కావట్లా, ఏం జరిగింది దీనికి, ఏమైంది దీనికి, రాత్రి కసుబుసులాడింది, మాట్లాడలేదు. అప్పుడు చెబుతుందంట, దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాతో, నీతో నీ అత్తతో నువ్వు మాట్లాడకపోతే నేను నీతో ఎట్లా మాట్లాడతాను. కాబట్టి దేవుడు మాట్లాడాలంటే దీన మనస్సు, వినయం, విధేయత, పసిపిల్లలాగా తగ్గించుకునే మనసు, ప్రవక్తలాగా నోరు తెరిచి ఆయన మీద ఆధారపడే స్వభావము మాత్రమే కాదు, నా కుటుంబీకులతో, నా సంఘస్థులతో, నా శత్రువులతో కూడా సమాధానం, శత్రువుని ప్రేమించే తత్వం, ఇది మనకు కావాలి. పాపాన్ని మనము గుండెల్లో దాచుకోకుండా దాన్ని ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. అప్పుడే పరిశుద్ధాత్మడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు, లేకపోతే ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డు. కాబట్టి ఈ సూత్రాలన్నీ మనసులో పెట్టుకోండి. ఈ రాత్రి నుండే మీరు వాక్యం చూడడం ప్రారంభం చేయండి. ఒక ప్యాసేజ్ తీసుకొని ప్రారంభం చేయండి. అంటే ఇప్పుడు ప్యాసేజ్ తీసుకోవాలంటే ఈ పూర్వం ఏం చేసేవారంటే బైబిల్ ఇలా ఓపెన్ చేసి ఏది వస్తే అది చదివేవారు. అది తప్పు, ఆ యొక్క సిస్టమే తప్పు. బైబిల్ అది లక్కీ లాడర్లా చదివేది కాదు. ఇలాగే ఒక ఆయన చదివాడంట, ఏం జరిగింది తెలుసా, ఇట్లా తీసుకోగానే వచ్చిందో తెలుసా, యోధా వెళ్ళి ఉరి వేసుకొనేను అని వచ్చిందంట. యోధా వెళ్ళి ఉరి పెట్టుకొనేను అంటే ఊరక, అది ఎంత పొరపాటు, జస్ట్ ఊర చేయడానికి ఒక ఉపమానం, ఉదాహరణ. అమ్మా ఊరేసుకుని వచ్చింది అని భయపడి గాబరపడి, దేవా మళ్ళీ చెప్తున్నానయ్యా, మళ్ళీ మాట్లాడయ్యా అంటే మళ్ళీ వచ్చిందంట, నీవు వెళ్ళి అలాగే చేయమని వచ్చిందంట. ఆ వచ్చిన ఉంది, నీవు వెళ్ళి అలాగే చెయ్యము, అవును కదా, చేస్తాడు కదా, మా సమరయ పనులు చేస్తాడు కదా, నువ్వు వెళ్ళి అలాగే చేయమంటాడు కదా ప్రభువారు. మళ్ళీ తీసేదంట, మళ్ళీ ప్రభువా ఇదేందయ్యా పొద్దున్నే మళ్ళీ ఏసు రక్తమే జయం, ఈ సరైనా కానీ పాడాడు ప్రభా అని, మాట్లాడు ప్రభువా అని మళ్ళీ మూడోసారి దిద్దితే, నువ్వు చేసే పని త్వరగా చేయమని వచ్చిందంట. అది కూడా ఉంది బైబిల్లో, నువ్వు చేసేది త్వరగా చేయము, అట్టుండిద్ది అటు చదివితే. కాబట్టి అట్లా చదవకూడదు బైబిల్ని, ఒక క్రమ పద్ధతిలో మత్తయి సువార్తను సెలెక్ట్ చేసుకోండి, అదంతా అయిపోయిన తర్వాత మనం మార్కులోకి రండి. కొంతమంది మార్కులో మత్తయి 2 అధ్యాయాలు చదువుతాము, మళ్ళీ 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 హఠాత్తుగా మళ్ళీ యోహాను సువార్తకు దూకేస్తాము, ఆ 2 అధ్యాయాలు చదువుతాము, మళ్ళీ హఠాత్తుగా ప్రకటనలకు దూకేస్తాము. అట్ట దూకకూడదు, ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం కంటిన్యూగా చదవాలి, అవునా. మిగతా మీరు చదువుకునే భాగాలు, రైతున్న కీర్తనలో ఒక అధ్యాయం చదువుకోండి, సామెతలో ఒక అధ్యాయం చదువుకోండి, పాత నిబంధనలో ఇంకొక ఆదికాండం మొదలుపెట్టి ఒక 2 అధ్యాయాలు చదువుకోండి. చదువుకునేది మీ ఇష్టం, ధ్యానం మాత్రం ఒక అధ్యాయం తీసుకుని అందులో ఒక ప్యాసేజ్ సెలెక్ట్ చేసుకుని స్టడీ చేయండి. అలాగా ప్రార్థన చేసుకుందాం. కృపగల్ల మహాతండ్రి, దయగల దేవా, నీకు స్తోత్రములను సమర్పిస్తున్నాం.
నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై స్తోత్రములు. ఈ సమయమందు నాయనా శిష్యుడికి ఉండవలసిన లక్షణం వినుట. ఎలాగ వినాలి, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి, నాయనా ఈ వేద గ్రంథాన్ని ఎలాగ చదవాలి, అనేక విషయాలను ఈ దినమున మేము స్టడీ చేయడానికి మీరు కృపనిచ్చినందుకై నీకు స్తోత్రాలు. విత్తబడిన ఈ వాక్యాన్ని నీరుగట్టండి, ఫలింపు చేయండి. మా ప్రియ సోదరీ సోదరులు శ్రద్ధగా విన్నారు. వారు ఈ వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ నైనా ధ్యానాన్ని వారు నేర్చుకున్నట్లుగా కృపనివ్వండి. అలాగ బలపరచండి. వచ్చే వారం కొరకు సిద్ధపరచండి. నైనా ఎంఆయిస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ను నైనా మీరు దీవించండి. ఇక్కడ పనిచేస్తున్న ఫ్యాకల్టీని మీరు ఆస్వాదించండి. నాకు ఇవ్వబడిన 2 సబ్జెక్ట్స్ డిజైబుల్షిప్ అండ్ వర్షిప్, ఇవి 2 కూడా చక్కగా నేను ముగించినట్లుగా సహాయం ఇచ్చి ఆదుకుని మహిమ పొందమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.